తెలుసా మిత్రమా, మహాభారతం యుద్ధం తర్వాత పాండవులకు ఏమైంది? 36 సంవత్సరాలు రాజ్యం పాలించిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా అన్నీ వదిలేశారు. ఇది ఓ పరాజయం కాదు, ఇవి జీవిత సత్యాన్ని అర్థం చేసుకున్న నిర్ణయం. వాళ్ళు ప్రారంభించినది మహాప్రస్థానం, హిమాలయాల వైపు, స్వర్గానికి వెళ్లే చివరి మార్గం. కాని ఆ ప్రయాణం సులభం కాదు. ముందుగా ద్రౌపది పడిపోయింది, ఎందుకంటే ఆమె హృదయం ఒకరిపైనే ఎక్కువగా ఉంది. తర్వాత సహదేవుడు తన జ్ఞానంపై గర్వం వల్ల, నకులుడు తన అందంపై గర్వం వల్ల, అర్జునుడు తన శౌర్యంపై గర్వం వల్ల, భీముడు తన బలంపై గర్వం వల్ల. ఒక్కొక్కడు పడిపోతుంటే ఒక్క మనిషి మాత్రం వెనక్కి చూడలేదు. అతనే యుధిష్ఠిరుడు. ఆఖరికి అతడితో పాటు ఒక కుక్క మాత్రమే మిగిలింది. కాని అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ కుక్క ధర్మదేవుడు. ఇది కేవలం ఒక కథ కాదు, మనలో ఉన్న గర్వం, బలహీనతలకి అద్దం పట్టే నిజం. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం భూమిక్ ఫ్యాక్ట్స్ ఫాలో అవ్వండి.